ఈ హార్డ్ వర్క్‌కి పెద్ద ఇన్‌స్పిరేషన్ ఏందంటే చిరంజీవి గారండి. హ్మ్. చిరంజీవి గారు కొన్ని ప్రాబర్బ్స్ చెప్పారు. ఇంటర్వ్యూస్‌లో చెప్పారు. మనం ఏదైనా సాధించాలంటే మన నుంచి మనకి రావాలి. హ్మ్. మన కష్టం మనం పడితేనే ఎదుటోళ్ళకి తెలుస్తది. దాంతో పాటు మనకు లక్ ఉండాలి హ్మ్. అని తన మాటలు కొంచెం నాకు గూడా అనిపించింది. చాలామంది అన్నారు, "ఎందుకు గీత గారు చేయగలిగారు చేయలేదేమో తను" అని చెప్పారు. బట్ నేను ఒక ఛాలెంజ్‌గా తీసుకొని చేసేసానింక. అంటే చాలా పర్సనల్ సోర్స్ నుంచి తెలిసింది. లైఫ్‌లో సెకండ్ ఇన్నింగ్స్ ఎలా స్టార్ట్ చేద్దామో తెలియక, బట్ స్టార్ట్ చేయాలి అని ఒక గట్టి నిర్ణయం ఉన్నప్పుడు, హ్మ్. చిరంజీవి గారు ఒక వీడియోలో మాట్లాడిన 4 మాటలు అవునండి. మళ్ళీ మిమ్మల్ని రీచార్జ్ చేసినాయి అని చెప్పేసి, ఆ మాటలొచ్చేసి, "ఇక్కడ ఎవ్వరి దారి ఎవరు వేయరు. మన దారి మనమే వేసుకోవాలి. అవును. మన కష్టం మనమే మన పడాలి. పడాలి. మన రాత మనమే కోవాలి. రాసుకోవాలి. ఇవేవి ఫేటు, అదృష్టం ఇవేవి నేను నమ్మను" అని చెప్పి చిరంజీవి గారు ఒక వేదిక మీద మాట్లాడిన 4 మాటల వల్ల మళ్ళీ మీరు కొంచెం పర్సనల్‌గా ఇబ్బందుల్లో ఉన్నారు. దానన్నిటిని దాటి మళ్ళీ ముందుకొచ్చి కెరీర్ మీద ఫోకస్ చేశారని తెలిసింది. అవునండి. హ్మ్. సో, నిజంగా అంటే మనలో ఉంటది. కానీ ఎంకరేజ్ చేసేవాళ్ళు గూడా ఉండాలి. బట్ నా చుట్టూలో మా వోళ్ళు ఉన్నారు ఎంకరేజ్ చేయడానికి. బట్ నాకు కొంచెం అనిపించింది. ఈ అంటే ఆఫ్టర్ లాంగ్ గ్యాప్ నేను చేస్తానా లేదా? నన్ను యాక్సెప్ట్ చేస్తారా లేదా? అని హ్మ్. కొంచెం భయం ఉండే. కానీ మా వాళ్ళందరికీ మా టీమ్ వాళ్ళందరూ చాలా కాన్ఫిడెంట్ పెట్టారు నా మీద. ఆ ఎఫర్ట్ మీరు పెట్టండి మేమున్నాం గదా! పోతే పోతాయి డబ్బులు. దాంట్లో ఏముంది? మీరు హ్మ్. చెయ్యండి హ్మ్. అన్న ఎంకరేజ్‌మెంట్ ఇచ్చారు. సో, నేను చేసేసానండి ఇంకంతే.